ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కూడా రానున్నట్టు తెలుస్తోంది. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది. దానిలో భాగంగానే ఇప్పటికీ ఒకవైపు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి అంశంలో అధినాయకత్వం ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. దాంతో పాటు మరొక వైపు త్వరలో జరిగేటటువంటి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్ ఎన్నికల పైన రాష్ట్ర నాయకత్వంతో పాటు అదే విధంగా ఆది నాయకత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. దానిలో భాగంగానే ఎన్నికల ప్రచారానికి, కేరళ ఎన్నికల ప్రచారానికి వస్తున్నటువంటి ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన కూడా దాదాపు టూర్ ఫిక్స్ అయిందని చెప్పాలి. ఎన్నికల ప్రచారానికి, కేరళ ఎన్నికల ప్రచారానికి వస్తున్నటువంటి సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏమి ఇచ్చిందనేటటువంటి అంశానికి చెక్ పెడుతూ కూడా ప్రధాని మోడీ తెలంగాణలో ఉండేటటువంటి పర్యటన ఉండబోతుంది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలని ప్రధాని మోడీ చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు హైదరాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశంని ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ 3 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్ వేదికగా భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ భారీ బహిరంగ సభా వేదికగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది అనే దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధాని మోడీ ఒక క్లారిటీ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ భారీ బహిరంగ సభను ప్లాన్ చేయడంతో పాటు అదే విధంగా మరొకవైపు 3 కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ టూర్ ని ప్లాన్ చేశారనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.